హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ కనిపిస్తున్న ఆకుకూర ఏంటంటే అటికి మామిడాకు అండి. ఈ అటికి మామిడాకు కూడా స్వచ్ఛంగా ఎలాంటి పురుగు మందులు లేకుండా పండించిందన్నమాట. అది ఎక్కడో పండింది కాదండి, మా ఇంట్లో నేను వేసే మొక్కల చిన్న చిన్న మొక్కలు వేస్తాను టబ్బుల్లో, వాటిల్లో ఆ టబ్బుల్లో మొక్కలు వచ్చేసినాయి అన్నమాట. అయితే ఎలాంటి పురుగు మందులు వాడకుండా పెరిగిన ఆకుకూర అన్నమాట. దాదాపు నాకు ఒక 2 కట్టలంత ఆకుకూర వచ్చింది. ఇదంతా మొత్తం ఆకుకూరేనండి. అయితే ఇందులో 2 రకాల ఆకులు ఉన్నాయి, 3 రకాల కూరలు ఉన్నాయి. ఇది వచ్చేసి అటికి మామిడాకు అండి. మరి చాలామందికి తెలిసే ఉంటుంది. చిన్నప్పుడు పొలాల్లో ఎక్కువ తీసుకొచ్చేవారంట మా అమ్మగారు వచ్చేసి, పప్పులో పెట్టేవాళ్ళు. తర్వాత చెంచలాకును అటికి మామిడాకు తీసుకొచ్చేవాళ్ళు. ఇదైతే అటికి మామిడాకు అండి. ఇదిగోండి, ఇది వచ్చేసి చిన్నప్పుడు మా అమ్మగారు నాకు ఆకులు ఇలా ఉంటాయి, ఈ ఆకు పేరు ఇలా అని చెప్పేవారు అన్నమాట. సో కాబట్టి నేను అలా గుర్తుపెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి గోంగూర అండి. మా చెట్టు నుంచి వచ్చిన గోంగూరే, ఎలాంటి పురుగు మందులు లేకుండా సేంద్రియ ఎరువుతో పండిన ఈ ఆకుకూర అన్నమాట. ఇంకోటి వచ్చేసి ఇదిగోండి, ఇది వచ్చేసి పాయిలాకు అంటారండి. ఇది పాయిలాకు, ఇదిగోండి, ఇది పాయిలాకు అన్నమాట. ఇది కూడా మనం పప్పులో పెట్టుకోవచ్చు. అంటే చాలామందికి తెలియదు అన్నమాట, ఇవన్నీ పిచ్చి మొక్కలు అనుకుంటారు, కానీ వీటిల్లో పోషకాలు చాలా ఉంటాయండి. మనము ఆకుకూరలు కొన్న ఆకుకూరల కంటే మన ఇంట్లో పెరిగిన మొక్కలు కూడా చాలా పోషకాలు ఉంటాయి. పైగా ఇంకోటి ఏంటంటే ఇందులో ఉన్న స్పెషల్, ఇది మొత్తం చూడండి, దాదాపు 2 కట్టలు అంత వచ్చింది నాకు. ఇదంతా కూడా కేవలము నేను ఇంటి కిచెన్ వేస్ట్తో, తర్వాత చెట్ల ఆకులు, చెట్ల పూతల్ని సేకరించి ఆర్గానిక్గా సేంద్రియ ఎరువును తయారు చేసుకున్నాను. అయితే ఆ మట్టి ద్వారా పండిన పంట అన్నమాట ఇది. అయితే నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే స్వచ్ఛంగా నేను పండించిన పంట కాబట్టి. అయితే దేవుడు ఇచ్చిన విత్తనాలు ఇవి, కాకపోతే నేను వాటికి మంచి సేంద్రియ ఎరువు అనేది ఇచ్చాను. మా ఇంట్లో కిచెన్ వేస్ట్ మొత్తం కూడా నేను ఒక బయట పడేయకుండా తడి చెత్త పొడి చెత్త కలిపి నేను ఆర్గానిక్గా మరి మట్టిలో వేసేసి సేంద్రియ ఎరువుగా తయారు చేసుకుంటాను అన్నమాట. అయితే వాటి ద్వారా చక్కగా పండిన పంట అన్నమాట ఇది. మనము సహజంగా ఆకుకూరలు తీసుకొచ్చుకుంటే మనం ఇలా తుంచగానే టప్ప ఇరిగిపోతాయి. కానీ దీనికి చూడండి, దీంట్లో పీచు పదార్థం ఎక్కువ ఉండి ఇది సేంద్రియ ఎరువుతో పండింది కాబట్టి చూడండి చాలా తక్కువగా ఇరుగుతుంది అన్నమాట. ఇదిగోండి, నార సాగుతుంది కొంచెం, ఇక్కడ చూడండి ఘాటు పెట్టాం కానీ నార సాగుతుంది అన్నమాట. కానీ దీంట్లో ఉన్న పీచు పదార్థము ఇంత స్టిఫ్నెస్ మనం బయట కొనే వాటిల్లో ఆకుకూరలో దొరకదండి. ఎందుకు అంటే ఎక్కువగా సూపర్ వేస్తారు కాబట్టి మనం ఇలా తుంచంగా టపామని ఇరిగిపోతుంది. చూడండి ఇది, అదైతే ఆ కొమ్మ అయితే ఇరిగిపోతుంది, చేతులకు రెండు భాగాలు అయిపోతుంది. కానీ ఇది చూడండి, ఇది వేలాడుతుంది. అంటే ఏంటి, దీంట్లో ఉన్న పీచు అలా పట్టుకుంది అన్నమాట, లోపల పీచు పదార్థం ఉంటుంది కదండి. ఇది త్వరగా ఇలా తుంచడానికి కూడా త్వరగా రాదన్నమాట, కొంచెం మనం బలం ఉపయోగించాలి. కానీ అవన్నీ ఇలా తాకితాలికే ఇలా ముక్కయి వచ్చేస్తుంది మన చేతిలోకి. మీరు గమనించి చూడండి, ఇది నా అనుభవం అన్నమాట, నేను స్వయంగా ప్రాక్టికల్గా నేను పరిశీలించింది అన్నమాట. ఇది వచ్చేసి పాయిలాకు, ఇది పాయిలాకు. తర్వాత వచ్చేసి గోంగూర కూడా ఉందండి. ఇదిగోండి, ఇది కూడా మా చెట్ల నుంచి వచ్చిందని అన్నమాట. ఈరోజు పప్పులో పెడుతున్నాను. అయితే వీటిలో ఎలాంటి పురుగు మందు అవశేషాలు లేవండి. ఇదంతా ఎంత ప్రోటీను, ఎంత విటమిన్స్ ఎక్కువ ఉంటాయంటే నిజంగా పీచు పదార్థం కూడా ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి మీ ఇళ్లల్లో ఉండే వేస్ట్ ఏమైతే ఉందో, కిచెన్ వేస్ట్ కావచ్చు, చెట్ల ఎండిపోయిన ఆకులు కావచ్చు, ఎండిపోయిన పూత కావచ్చు, చెట్ల పూత కావచ్చు, ఏదైనా బయట పడేయకుండా మనము ఆర్గానిక్గా మనము ఎరువును తయారు చేసుకోగలిగితే ఇలాంటి మంచి పంట అనేది ప్రతి ఒక్కరికి వస్తుందండి. అది పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు, కొంచెం సమయం కష్టపడాలి. నేనైతే ఒక 1 అవర్ డైలీ, ఒక 1 అవర్ దానికి సమయాన్ని కేటాయిస్తాను అన్నమాట. ఆ చెట్లను ఇటు తీయటము, ఈ చెట్లను అటు తీయటము, తర్వాత వచ్చేసి ఆ మట్టిని తీయటము, ఈ మట్టిని తీయటం, ఇదే సరిపోతుంది నాకు 1 అవర్. కానీ మనకి ఇది మన చెట్టు కూర, మన చెట్టు ఆకు అన్న వచ్చే హ్యాపీనెస్ ముందు అసలు బయట మనం ఎన్ని వందల వేలు పెట్టి కొన్నా కూడా ఆ హ్యాపీనెస్ రాదండి. ఇదైతే స్వచ్ఛమైన ఆర్గానిక్ ఆకుకూర అన్నమాట. సో కాబట్టి మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.